ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ హాజరయ్యారు. ఇందులో భాగంగా విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఆయనలోకి వచ్చావు అయితే నువ్వు అటు పోరా వాళ్ళకాడికి పోరా రే. విజయ్ కుమార్ గారి చేతుల పేరు మీదుగా మరోసారి చక్కనైన చిరుతలాగా పరిగెడుతున్నాడు. నాకు మరొక 2 పరుగులు 7 పరుగులు స్పాన్సర్స్ గొల్లపూడి హరి శివం ఫౌండేషన్. బూత్ ఇన్ఛార్జ్ చీమకుర్తి. బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది సిరీస్. పవర్ ప్లే జడా 11 ఒంగోలు. మరొక్కసారి విన్నపం, రేపు యాక్టివిటీ ఈ క్రికెట్ మీరు అందరూ బాగా ఎంజాయ్ చేసి బాగా ఆడినందుకు ఈరోజు గెలిచిన వాళ్ళకి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. విన్నర్స్, రన్నర్స్ అండ్ థర్డ్ వచ్చిన వాళ్ళందరికీ. ఈరోజు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఈ టోర్నమెంట్ కండక్ట్ చేశారు. సో ఖచ్చితంగా ఏంటిదంటే ఎన్టీ రామారావు గారు ఒక యువ పురుషుడు. 1982 తర్వాత, అంతకుముందు పాలిటిక్స్ వేరే, దాని తర్వాత పాలిటిక్స్ వేరే. ఆయన వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రానికి తెచ్చిపెట్టారు. ఆయన మన రాష్ట్రంలోనే ఒక పెద్ద లీడరే కాకుండా మన దేశంలోనే కూడా ప్రాముఖ్యమైన ఉన్న 4-5 మందిలో ఒక గొప్ప లీడర్ అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. అటు సంక్షేమ కార్యక్రమాలు అంటే తల్లికి వందనం, దాని తర్వాత 3 సిలిండర్లు, బస్సు ఫ్రీ, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు. అభివృద్ధి అంటే మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు రోడ్లు గుంతలు ఉన్నాయి. ఈరోజు మన పంచాయతీ రోడ్లు, R&B రోడ్లు రిపేర్లు చేసుకుంటా ఉన్నాం. మన చీమకుర్తి మున్సిపాలిటీలో మొన్న ఒక 5.5 కోట్లతో సీసీ రోడ్లు వేసాము. అంతకుముందు ఒక 2-3 కోట్లతో సీసీ రోడ్లు వేసాము. ఈరోజు మళ్ళీ రాబోయే కాలం అతి త్వరలోనే ఒక నెలలోనే ఒక 2.5 కోట్లతో మళ్ళీ సీసీ రోడ్స్, డ్రైన్స్, దాని తర్వాత ఫ్యాక్టరీల దగ్గర ఇంకొక 2 కోట్లు 3 కోట్లు వేసి 10 కోట్లు. ఇవన్నీ దగ్గర ఈ మధ్య కాలంలో ఊహించని విధంగా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చీమకుర్తిలో చేసాం. నేను ఎమ్మెల్యేగా అన్నిటికైనా నాకు బాగా ఇష్టమైనది ఏంటిదా, అన్నిటికైనా ఈ బైపాస్ రోడ్ వేసాం. ఆ రోజు 10 కోట్లు అయినా కానీ చాలా బ్రహ్మాండమైన బైపాస్. నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేపించి టెండర్ పిలిచాము. అందులో నేను ఓడిపోయాను కాబట్టి దాని తర్వాత కంప్లీట్ అయింది. అయినా కానీ ఏదేమైనా కానీ దాన్ని బైపాస్ రోడ్, ఎందుకంటే దానివల్ల ఎన్నో యాక్సిడెంట్లు మిస్ అయ్యి, అంతకుముందు అయితే రోజు ఎవరో ఒకరు మన టౌన్లలో ఎవరో ఒకరు యాక్సిడెంట్. చీమకుర్తి బైపాస్ వల్ల చాలా అభివృద్ధి జరిగింది. సో ఈరోజు అన్ని విధాలుగా మనము అభివృద్ధి చేస్తూ ఉన్నాము. నేను కూడా చీమకుర్తి మీద ప్రత్యేక దృష్టి